హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే ఈరోజు ఇది బ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ బ్లాగ్. అయితే ఇప్పుడు డిన్నర్ స్పెషల్ చికెన్ చేస్తున్నాను. అందుకే ఇక సడన్గా రెసిపీ అని షేర్ చేద్దామని సడన్గా వీడియో తీస్తున్నా. సో ఆల్రెడీ నేను కర్రీ అనేది చికెన్ అనేది యాడ్ చేశాను. సో నేను రెసిపీ చూపిస్తాను. ఈరోజు నా ఫేస్ ఎక్కువ చూపించాను. సో రెసిపీ చూపిస్తాను. ఈజీ అండి, ఈజీగా ట్రై చేయండి ఒక్కసారి. సో ఆల్రెడీ నేను ఏం చేశానంటే చికెన్ అనేది క్లీన్ చేసుకొని ప్యాన్ పెట్టేసి ప్యాన్లో ఆయిల్ అనేది వేసేసి ఓన్లీ ఆయిల్ వేసినాక డైరెక్ట్ చికెన్ వేసేయాలి అంతే. ఇంకా ఆనియన్స్ స్టార్టింగ్ అవి ఏమి వేయద్దు, డైరెక్ట్ చికెన్ వేసి దాన్ని బాయిల్ చేయాలి. ఇప్పుడు నేను చికెన్ అనేది చూపిస్తాను ఎలా ఉంది. సో ఈ టైప్లో చేయండి ఒకసారి. అయితే చికెన్ అనేది నేను ఆయిల్ వేసి డైరెక్ట్ చికెన్ వేసాను, ఇంకేం వేయలేదు. దీని తర్వాత ఇది ఇప్పుడు వాటర్ అనేది చికెన్ నుంచి మొత్తం టోటల్ రిలీజ్ అయింది కదా, దీని తర్వాత మనము ఆనియన్స్ అనేది యాడ్ చేసుకోవాలి. కానీ వాటర్ అనేది టోటల్ డ్రై అయిపోవాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే డ్రై అయిపోయినాయి, ఓకేనా. ఆల్మోస్ట్ అనేది డ్రై అయిపోయినాయి చికెన్లో నుంచి. ఈ టైంలో మనం ఆనియన్స్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ ఎలా యాడ్ చేస్తారంటే కొంచెం చికెన్ అనేది మిడిల్లో స్పేస్ చేసుకోండి. ఇది ఈజీగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అయితే ఇలా మధ్యలో మిడిల్లో కొంచెం స్పేస్ అనేది తీసుకున్నాక ఈ స్పేస్లో మీరు ఆనియన్స్ అనేది యాడ్ చేసుకోండి. నేను ఆనియన్స్ యాడ్ చేసినాక చూపిస్తాను, ఒక నిమిషం. ఓకే ఫ్రెండ్స్, నేను ఆనియన్ అనేది యాడ్ చేశాను. యాడ్ చేసినాక ఇప్పుడు చికెన్ ఉంటుంది కదా, ఈ చికెన్తో మొత్తం మీరు కవర్ అనేది చేసుకోండి, ఓకేనా. మీకు ఒక డౌట్ ఉంటుంది, ఆనియన్స్ ఉడుకుతాయా ఉడకవా లేదా అనేది. అలా ఏం డౌట్ లేదు, ఆనియన్స్ మంచిగా ఉడుకుతాయి. ఇలా కవర్ చేసుకున్నాక కొంచెం లిడ్ అనేది పెట్టేసి ఒక 5 minutes అనేది చికెన్ని క్లోజ్ చేసేయండి. తర్వాత చూద్దాము, ఓకేనా. నేను టోటల్గా అనేది ఆనియన్స్ కవర్ చేశాను. ఇలా కవర్ చేసుకోండి. ఇలా కవర్ చేసుకున్నాక ఒక 5 minutes అనేది క్లోజ్ చేసుకోండి. నేను తర్వాత చూపిస్తాను మళ్ళీ 5 minutes తర్వాత. అయితే ఇప్పుడు 5 minutes అనేది అయ్యింది ఫ్రెండ్స్. ఇప్పుడు అయినాక ఇప్పుడు లిడ్ అనేది ఓపెన్ చేసి మనము ఆనియన్స్ అనేది ఇప్పుడు చికెన్లో మిక్స్ చేసుకున్నాము. చికెన్లో మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు అన్ని స్పైసెస్ అనేది యాడ్ చేద్దాము. చూడండి, నేను ఆనియన్స్ అనేది ఫ్రై కావాలనుకున్నారు, చూపిస్తాను కొంచెం. ఇట్లా ఇది ఈజీ అండి, ఈజీగా అవుతుంది చికెన్ రెసిపీ. ఫ్రై ఇది ఎవరైనా చేసుకోవచ్చు, బాగుంటుంది. అయితే ఇప్పుడు ఆనియన్స్ అనేది ఫ్రై అయినాక నేను ఇందులో వచ్చేసి కరివేపాకు, అల్లం పేస్ట్ వేస్తున్నా. అల్లం పేస్ట్ కూడా ఇప్పుడే వేస్తున్నా. మీరు ఏమనుకోండి, పచ్చివాసన వస్తుందని ఏమనుకోకండి, పచ్చివాసన ఏం కాదు. ఇదంతా ఫ్రై అయ్యేలోపు అల్లం ఫ్లేవరు బాగా తెలుస్తుంది, అలాగే ఫ్రై కూడా అవుతుంది. ఇప్పుడు మనం అన్ని స్పైసెస్ అనేది యాడ్ చేసుకుందాం, కారం, ఉప్పు ఇవన్నీ. అయితే కారం అనేది మేము కొంచెం స్పైస్ ఎక్కువ తింటాము, సో కారం అనేది ఎక్కువ వేస్తాను. ఫస్ట్ వచ్చేసి ధనియా పౌడర్, నెక్స్ట్ వచ్చి సాల్ట్ అనేది చూసేసుకోండి టేస్ట్ తగ్గట్టు. నెక్స్ట్ పసుపు, ఇవన్నీ నేను పర్టికులర్ ఏం క్వాంటిటీస్ అనేవి చెప్పట్లేదు, ఎందుకంటే మీరు తీసుకునే దాన్ని బట్టి చికెన్ క్వాంటిటీని బట్టి ఇవన్నీ యాడ్ చేసుకోండి. సో నేను వచ్చేసి ఒక 1/2 kg తీసుకున్నా, సో 1/2 kgకి సరిపడినట్టు వేస్తున్నా. సో నేను వచ్చి స్పైస్ కొంచెం మేము ఎక్కువ తింటాము, సో అందుకు కొంచెం ఎక్కువ వేస్తున్నా. మీరు నార్మల్గా తింటే నార్మల్ వేసుకోండి. ఓకే, అన్నీ అనేది వేసేసాము, ఓకేనా. ఇప్పుడు ఇది మిక్స్ చేసినాక మీకు చూపిస్తాను. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి ఇది మిక్స్ చేసినాక వేసుకోవాలి, అప్పుడు ఫ్లేవర్ బాగా వస్తుంది. నేను చెప్తాను అది ఏంటిది అనేది.
మీకు చూపిస్తాను రెసిపీ కూడా, మళ్ళీ చూపించలేదు అనుకుంటున్నాను. అయితే ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇందులో మిరియాలు, లవంగాలు, ఇలాచి, సాజీరా, చెక్క, ఇవి 5 కలిపి పౌడర్ అనేది చేసుకున్నాను. అప్పటికప్పుడే చేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. అదే ఓకేనా. మీకు ఈ పౌడర్ గురించి ఏమైనా కావాలంటే మళ్ళీ కామెంట్ చేయండి. సో ఇప్పుడు ఈ పౌడర్ అనేది యాడ్ చేస్తాను. కర్రీ కూడా చూపిస్తాను ఒకసారి. చూసారా, ఆనియన్స్ అనేది టోటల్ మెల్ట్ అయిపోయినాయి, మీకు డౌటే ఉండదు. ఇప్పుడు ఇదంతా ఫ్రై అయ్యేలోపు అల్లం పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోతుంది, పచ్చివాసన ఏం రాదు. సో ఇప్పుడు ఈ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇంకా ఏ మసాలాస్ అనేది యాడ్ చేసుకోవద్దు. ఓకేనా. ఈ పౌడర్ యాడ్ చేసుకున్నాక ఇప్పుడే కొంచెం కొత్తిమీర, పుదీనా యాడ్ చేసేస్తున్నాను. కొంచెమే, ఇవి కూడా ఎక్కువ వేసుకోవద్దు, లైట్గా అంతే. ఓకేనా. ఇది అనేది ఇప్పుడు మిక్స్ చేసుకుందాము. అయితే నేను మంచిగా అనేది మిక్స్ చేశాను. ఇందులో ఇప్పుడు వచ్చేసి కొంచెం అంటే లైట్గా వాటర్ యాడ్ చేస్తున్నాను. అది కూడా ఎందుకంటే ఫ్రై అవుతుంది, మనం మళ్ళీ ఫ్రై చేసుకునే వరకు కొంచెం వాటర్, ఎందుకంటే ఇప్పుడే మసాలా వేసినాం కాబట్టి అది పీస్కి అనేది పట్టుకునేలాగా మనం కొంచెమే వాటర్ వేస్తున్నాము. ఇది కూడా ఇప్పుడు దగ్గరకు అయిపోతుంది అంతే. ఇది మళ్ళీ ఫ్రై ఉంటుంది, ఏం గ్రేవీ రాదు. సో ఇది అనేది యాడ్ చేసుకున్నాక మనం లిడ్ అనేది క్లోజ్ చేసేసి పెట్టేస్తే అయిపోతుంది. ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేశాను. ఇది ఫ్రైయే, గ్రేవీ ఏం కాదు, కానీ మనం మసాలా పట్టాలని వాటర్ అనేది యాడ్ చేసాము. లేకుంటే మాడిపోతుంది వాటర్ యాడ్ చేయకుండా ఫ్రై చేసుకున్నామంటే, అట్లా బాగుండదు. ఇలా అనేది బాగుంటుంది. సో నేను లిడ్ కవర్ చేసి చూపిస్తాను టోటల్ అనేది. ఇప్పుడు అనేది క్లోజ్ చేసుకుందాం. సో ఇప్పుడు 5 minutes అయితే అయిపోయింది. ఇప్పుడు మనం లిడ్ అనేది ఓపెన్ చేసి చూద్దాము. సో చూసారా, యమ్మీ చికెన్ ఫ్రై. సో ఇది బాగుంటుంది. ఇంకా చల్లారాక మొత్తం దగ్గరకు అయిపోతుంది, మీకు గ్రేవీ ఏమి అనిపించదు. సో ఇదండి రెసిపీ అనేది. ఇది నా స్టైల్ చికెన్ ఫ్రై. ఒక్కసారి ఇది ట్రై చేసి చూడండి, చాలా యమ్మీగా ఉంటుంది. సో స్మెల్ అయితే ఇంత బాగా వస్తుంది. ఓకేనా. సో చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి, ఇది ఎలా ఉందో చెప్పండి. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇదేనండి. సో ఓకే గైస్, చికెన్ కర్రీ అనేది చూసారు కదా, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇది మీకు బగారాలో చాలా బాగుంటుంది, అలానే ప్లెయిన్ రైస్లో బాగోదని కాదు, బగారాలో బాగుంటుంది. బగారాలో తింటే ఫ్రై పీస్ బిర్యానీ తిన్నట్టు ఉంటుంది. సో మీరు అనేది ఒకసారి ట్రై చేయండి, మీకు రోటీస్లో, పూరీలలో అన్నిట్లో బాగుంటుంది. ఒకసారి ట్రై చేసేసి నాకు కమెంట్ అనేది చెప్పండి. సో మేము అనేది చికెన్ కర్రీ ఎంజాయ్ చేస్తాము. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. సో బాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంతే, బాయ్.